నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. పాలిటిక్స్ లో పార్టీ ఫిరాయింపులు కామన్ గా మారిపోయాయి. ఒక పార్టీ బీఫామ్ తో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళటం, అక్కడ ఉన్నత పదవులు రాలేదని ఇంకో కారణం చేతనో మరో పార్టీలోకి మారటం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇవి కాకరేపుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఎన్నికైన ప్రభుత్వాలకు స్థిరత్వాన్ని చేకూర్చేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం క్లైమాక్స్ కు చేరటంతో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి జోరుగా చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఈ క్రమంలో ఆ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే ఏంటి? ఈ చట్టం ఏం చెబుతోంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రభుత్వాలకు భరోసానిస్తోందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒక రాజకీయ పార్టీ తరపున పోటీ చేసి చట్టసభలకు ఎన్నికైన సభ్యులు అధికార దాహంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరొక రాజకీయ పార్టీలోకి మారుతుంటారు. దీన్ని పార్టీ ఫిరాయించడం అంటారు. దీన్ని నియంత్రించడానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్నారు. 1967లో హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గయాలాల్ అనే ఎమ్మెల్యే ఒకే రోజులో 2 రాజకీయ పార్టీలు మారాడు. అలా 15 రోజుల్లో 3 రాజకీయ పార్టీలు మారటం ఆనాడు దేశ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. దీన్ని ఆధారంగా చేసుకుని పార్టీ ఫిరాయింపులను అయారాం గయారాం సంస్కృతిగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను నియంత్రించే లక్ష్యంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ను చేర్చి దానిలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వివరించింది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించి బలోపేతం చేయటం. ఆర్టికల్ 101, 102, 190, 191లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి పేర్కొన్నారు. సభ అంటే పార్లమెంటులోని ఉభయ సభలు లేదా రాష్ట్ర శాసనసభ అని అర్థం. దీని ప్రకారం చట్టసభలకు ఎన్నికైన సభ్యులను ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా చట్టసభకు ఎన్నికైన సభ్యుడు తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరినప్పుడు సభలో తన పార్టీ జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా సభ్యుడు ఓటు వేసిన సభకు గైర్హాజరైన సందర్భాలలో సభకు నామినేట్ అయిన సభ్యుడు నామినేట్ అయిన రోజు నుంచి 6 నెలల తరువాత ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు అనర్హులుగా ప్రకటిస్తారు. ఇక మినహాయింపుల విషయానికి వస్తే ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో విలీనమైనప్పుడు ఆ పార్టీకి చెందిన సభ్యులకు ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు. ఒక రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు వేరొక రాజకీయ పార్టీలోకి మారినప్పుడు వారికి కూడా ఈ చట్టం వర్తించదు. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, విధాన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు తమ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికీ ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు. సభ అధ్యక్షులకే నిర్ణయాధికారం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సభ్యుల అనర్హతలను ప్రకటించే నిర్ణయాధికారం ఆయా సభా అధ్యక్షులకే ఉంటుంది. లోక్సభ సభ్యుల అనర్హతలను లోక్సభ స్పీకర్, రాజ్యసభ సభ్యుల అనర్హతలను రాజ్యసభ చైర్మన్, విధానసభ సభ్యుల అనర్హతలను విధానసభ స్పీకర్, శాసనమండలి సభ్యుల అనర్హతలను శాసనమండలి చైర్మన్ ప్రకటిస్తారు. పార్టీ ఫిరాయింపు, పార్టీలో చీలిక, పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించి ఓటు వేయటం మొదలైన అంశాలు వివాదాస్పదంగా మారినప్పుడు ఈ వివాదాలపై అంతిమ నిర్ణయాధికారం సభా అధ్యక్షులకే ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా సభా అధ్యక్షులు రాజకీయ పార్టీ విలీనానికి అంగీకరించినప్పుడు సభ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో సభాధ్యక్షులు విఫలమైనప్పుడు ఫిర్యాదులపై సభాధ్యక్షులు తగిన నిర్ణయాన్ని తీసుకోవడంలో అలసత్వం వహించినప్పుడు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకు అవసరమైన నియమాలను రూపొందించే అధికారం సభాధ్యక్షులకు ఉంటుంది. అయితే వీటిలో చట్టసభలోని సభ్యులు ఒక రాజకీయ పార్టీలో చేరినప్పుడు సంబంధిత విషయాన్ని ఆ రాజకీయ పార్టీ ఎవరికి ఎప్పటి లోపల రిపోర్టు చేయాలనే అంశాలపైన ఫిరాయింపులకు పాల్పడిన పార్టీకి చెందిన సభ్యుని క్షమించే విషయాల గురించి ఆ పార్టీ నాయకుడు ఎన్ని రోజుల్లోగా ఎవరికి పంపాలనే అంశాలపైన ఈ నియమాలు సభ ఆమోదం పొందిన తరువాత 30 రోజుల నుంచి అమల్లోకి వస్తాయి.
ఈ నియమాలను ఎవరైనా సభ్యులు ఉల్లంఘిస్తే సభ ఉల్లంఘనగా భావించి సభాధ్యక్షులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించింది. అది 2004 నుంచి అమల్లోకి వచ్చింది. సవరణ చట్టంలో ఎంపీ లేదా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటిస్తే ఆ సభ్యుడు ఆ సభాకారంలో మంత్రి పదవిని చేపట్టడానికి అనర్హుడు అవుతాడు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతకు గురైన చట్టసభ సభ్యుడు ఎలాంటి లాభదాయక పదవులను చేపట్టరాదు. అయితే రాజ్యాంగ అధికారం 75(1)(a) ప్రకారం కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య ప్రధానితో కలిపి లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. అధికరణం 164(1)(a) ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి శాసనసభ సభ్యుల సంఖ్యలో 15%కి మించకూడదు. చిన్న రాష్ట్రాలలో మంత్రి మండలి సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి 12 మందికి తక్కువ ఉండకూడదు. 1993లో ఓ కేసులో సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యుల అనర్హతలను ప్రకటించడంలో స్పీకర్ది తుది నిర్ణయం అయినప్పటికీ దీనిపై న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాలలో సవాలు చేయటం రాజ్యాంగబద్ధమేనని చెప్పింది. చట్టసభ సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు అతడిని ఆ సభకు చెందిన వ్యక్తిగా పరిగణిస్తారు. అయితే ఆ వ్యక్తి పాత రాజకీయ పార్టీలో సభ్యుడిగానే కొనసాగుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి వేరే రాజకీయ పార్టీలో చేరితే తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టే. ఈ సందర్భంగా అతన్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఈ మేరకు 1996లో జి విశ్వనాథన్ వర్సెస్ తమిళనాడు శాసనసభ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని 2024 జనవరిలో మహారాష్ట్రలోని శివసేన ఠాక్రే షిండే ఎన్సీపీ శరద్ అజిత్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలనిచ్చింది.